హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాఖీ పండుగ స్పెషల్ మోతీచూర్ లడ్డు. మోతీచూర్ లడ్డూని బయట స్వీట్ షాప్స్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయండి. కానీ దీని ప్రిపరేషన్ విధానం తెలిస్తే ఇంత సింపులా అనుకుంటారు. అంత ఈజీగా చేసేయచ్చు ఈ లడ్డూలు. చాలా సింపుల్గా టేస్టీగా ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ శనగపిండిని కలుపుకోండి. ఈ శనగపిండిలోకి నాకు 3/4 కప్పు వరకు వాటర్ పట్టినాయండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ శనగపిండి మిక్చర్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. ఈ మిక్చర్ని ఒకే చట్ట ముద్దలా వేయకూడదండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పల్చగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. ఇది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. 2 వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా పకోడీలాగా రెడీ చేసుకోవాలి. వీటిల్ని మనం బారుగా వేసుకున్నాం కదండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. పెద్ద మిక్సీ జార్ వద్దండి, చిన్న మిక్సీ జార్ తీసుకోండి. కొంచెం కొంచెంగా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా బ్లెండ్ చేసుకోండి. నేను పల్స్ మోడ్లో 4 to 5 టైమ్స్ పల్స్ ఇచ్చానండి. అప్పుడు నాకు చూడండి ఈ విధంగా వచ్చింది. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఉండాలి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇట్లానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి బూందీ రెడీ అయిపోయిందండి. దీనికోసం ఇంకా పాకం రెడీ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ని తీసుకోండి. ఈ పంచదార వాటర్లో పూర్తిగా కరిగిపోయి పాకం ఎలా రావాలంటే జిగురు పాకం రావాలండి. మనం చేతితో కనుక పట్టుకొని చూస్తే జిగురుగా అనిపించాలి. తీగ పాకం కూడా అవసరం లేదండి, జిగురు పాకం. మనం చేతితో టచ్ చేస్తే జిగురుగా అనిపించాలి, సరిపోతుంది ఈ పాకం. ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీ మిక్చర్ ఉంది కదండి, దాన్ని ఈ పాకంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పాకంలో బూందీ మిశ్రమం మంచిగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలుపుకోవాలి. లడ్డూలు కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను. ఈ కలర్ కూడా ఈ మిశ్రమంలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని కూడా యాడ్ చేసుకొని ఈ నెయ్యి కూడా మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. ఈ ఇలాచీ పౌడర్ కూడా ఈ మిక్చర్లో కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరికి పడుతుందండి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అంతా దగ్గర పడింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడిగా ఉన్న అదే ప్యాన్లో అట్లానే ఉంచినట్లయితే ఈ మిక్చర్ మరింత గట్టిపడిపోతుందండి, లడ్డూలు గట్టిగా వస్తాయి. అందుకనే ఇంకొక ప్లేట్లోకి ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఈ మిక్చర్ కాస్తంత చల్లారి మనం చేత్తో పట్టుకోవడానికి వీలైనంత వేడిగా ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి సైజులో లడ్డూల్లా చుట్టుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అట్లా మీకు ఏ సైజులో అయితే లడ్డూ కావాలో ఆ సైజులో చుట్టుకొని దాని మీద నేను కొంచెం గార్నిష్ కోసమని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేస్తున్నాను. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని లడ్డూల్లో చుట్టుకోవడమే. చూసారా, చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంత ఈజీగా లడ్డూలు చేసేసుకోవచ్చో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని ప్రతిరోజు మీ ముందుకు తెస్తూ ఉంటా.